హెబ్రీ పత్రిక 10:35 అపోస్తలుడైన పౌలు ఈ విధంగా పలుకుతున్నాడు. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగునని అతడు పలకడం మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘముని విశ్వాసంలో కొనసాగమని ప్రోత్సహిస్తూ ఆ విధంగా నిలవబడడానికి తమ పూర్వపు శ్రమలను వారొక స్వాస్థ్యం పొందుకోవడానికి తమకు కలిగిన వాటిని ఏ విధంగా విడిచిపెట్టారో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా ఉండమని వారిని ప్రోత్సహిస్తూ ఆ ధైర్యానికి ప్రతిఫలంగా దేవుడు వారికి ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడని వారికి తెలియజేస్తున్నాడు. అవును, నిజమే, దేవుడు మనకు ఒక స్వాస్థ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. అదే విశ్వాసంతో మనం ఆయన్ని అంగీకరించాం. ఆ ధైర్యాన్ని మనం ఎప్పటికీ కోల్పోకూడదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాలను మనం నమ్మిక కలిగి ఉండాలి. ఆ వాగ్దానాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన తన వాగ్దానాలన్నీ ఒకరోజు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుస్తాడు. యోసేపు జీవితంలో దేవుడిచ్చిన దర్శనాలున్న అతడు ఎన్నో శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది. కానీ వాగ్దానం చేసిన దేవుడు ఒక రోజు యోసేపు జీవితంలో అతని దర్శనాలన్నీ నెరవేర్చాడు. అదే విధంగా ఈ రోజు దేవుడు మన జీవితంలో కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చగలడు. కాబట్టి ఈ రోజు మనమందరం ధైర్యం కలిగి దేవుని కార్యాల కొరకు ఎదురు చూద్దాం. అప్పుడు దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు జరిగించి ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి మన ధైర్యానికి తగిన బహుమతిని దేవుడు మనకు దయచేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.